యాహ్! యాహ్! అండ్ దాని తర్వాత కూడా అగైన్ మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ 'బాలు స్వప్న'. యాహ్! సో అదొక డిఫరెంట్ ప్యాటర్న్ మళ్ళీ. అవును. సో అదెలా హ్యాపెనింగ్ అయింది అసలు? దాని తర్వాత రిసీవింగ్ ఎలా ఉండింది? అది అది 'కొత్త బంగారు లోకంకి' ఆ టైంలో చేద్దాం అనుకున్నప్పుడు శ్రీకాంత్ గారు చాలామందికి అంటే కొంతమంది అనుకున్నారు దాని ముందర. ఇంకా దాని తర్వాత 'హ్యాపీ డేస్' 'దిల్ రాజు' గారు తీసుకున్నారు కదా సినిమాని. సో ఆ టైంలో ఆయన చూసి అండ్ దెన్ ఆయన నన్ను ఇలా అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్పుడేంటంటే నాకు ఇంకా 12th ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలి. సో ఇంకా సార్ ఎలా ఎగ్జామ్స్ అయితే ఫినిష్ చేసుకోవాలి నేను అని చెప్పి ఇంకెళ్ళి 12th కంప్లీట్ చేసి నా ఎగ్జామ్స్ రాసి దాని తర్వాత మళ్ళీ వచ్చి ఇంకా 'కొత్త బంగారు లోకం' సినిమా చేయడం జరిగింది. అంటే ఈ 2 మూవీస్కి స్టోరీ విన్నారా? లేదు ర్యాండమ్గా ఓకే నేను మూవీ సైన్ చేసేయాలి, నేను మూవీ చేయాలి అని చేసి? లేదండి, 'కొత్త బంగారు లోకం' అయితే స్టోరీ మొత్తము వినడం జరిగింది. స్టోరీ మొత్తం శ్రీకాంత్ గారు ఆయన ఇంటికి పిలిపించి నాకు మొత్తం నేరేషన్ ఇచ్చారు. అండ్ లిటరలీ నాకు అసలు ఆల్మోస్ట్ ఆ స్టోరీ విన్నప్పుడే ఆ సీక్వెన్స్ అప్పుడు నా కంట్లోంచి అసలు లిటరలీ వెట్ ఐస్ వచ్చేసి ఇంకా అదే అబ్బాయి ఇది కొంచెం ఆ స్లాంగ్ ఉంటుంది మొత్తం గోదావరి స్లాంగ్ ఉంటుంది అంటే సార్ ఇది ఏ స్లాంగ్ ఉందా ఏముందా ఎమోషన్ అనేది కనెక్ట్ అయిపోతుంది సార్, డెఫినెట్గా సూపర్ ఉంది సినిమా స్టోరీ అనుకుని ఇంకా నేను చేయడం జరిగింది. 'హ్యాపీ డేస్' కూడా ఏంటంటే ఫస్ట్ మాకు కొన్ని సీన్స్ పంపించారు. పంపించి ఆ సీన్ని జస్ట్ ఆడిషన్ చేయడం జరిగింది. ఇంకా అది అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత శేఖర్ కమ్ముల గారు ఆల్మోస్ట్ ఒక ఐ థింక్ దగ్గర ఒక ఫ్యూ వీక్స్ 1 month మేబీ ఒక వర్క్ షాప్ అయితే పెట్టారు. సో మొత్తం టీం అందరం యాక్టర్స్ అందరం కూర్చుని స్క్రిప్ట్ రీడింగ్ చేసేవాళ్ళము. సో అది కూడా స్క్రిప్ట్ మొత్తం బిఫోర్ హ్యాండ్ ఉండింది. యా అంటే మూవీ విన్నప్పుడు ఎలా అనిపించింది 'కొత్త బంగారు'? ఎందుకంటే 18 years అప్పటికి. సో అంత మెచ్యూరిటీగా ఎలా ఆలోచించారు అసలు? ఇది పక్కాగా హిట్ అవుతుంది? అంత మెచ్యూరిటీగా ఏం ఆలోచించలేదు. హిట్ పక్కా అవుతుంది అనుకోలేదు. డెఫినెట్గా మంచి సినిమా అయితే అవుతుంది అనుకున్నా. అండ్ అది ఆడియన్స్ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో బిగ్గెస్ట్ హిట్ అసలు ఆ మూవీ కూడా. అండ్ ఆ స్లాంగ్ ఎలా పట్టుకున్నారు? ఏమైనా చూసారా వీడియోస్ కానీ ప్రాక్టీస్ కానీ? అంటే శ్రీకాంత్ గారితో పాటు నేను మా డాడీ శ్రీకాంత్ గారు ఆయనది అక్కడ ఆయనది కూడా అటు సైడే కదా. సో మేము అక్కడికి వెళ్ళి ఒక 2-3 days ఇట్లా స్టే చేశాను. అక్కడ ఎలా పీపుల్ ఎలా ఉంటారో అలా అబ్జర్వ్ చేసి కొంచెం సో ఇవన్నీ కొంచెం చేయడం జరిగింది. అనేది కాకుండా డైలాగ్స్ కూడా శ్రీకాంత్ గారు డబ్బింగ్ అసలు నాకు ఇంకా గుర్తుంది. డబ్బింగ్ నాకు తెలిసి డబ్బింగ్ థియేటర్లోనే పడుకున్నాం అనుకుంటా కొన్ని రోజులు అంత. అంటే ఎందుకంటే ఆ స్లాంగ్ ఉండాలని అప్పటికి ఇంకా నేను తర్వాత చూస్తే ఇంకా బాగా చెప్పాల్సింది కదా అనిపించింది. బట్ యూనో దట్ ఆ మూమెంట్లో ఇట్ వాజ్ మంచి ఎక్స్పీరియన్స్. అండ్ డెలివరీ కూడా చాలా బాగా వచ్చింది కదా. అంటే అసలు మధ్యలో ఎలా అని అంటారు కదా ఒకటి, అవన్నీ శ్రీకాంత్ గారే అండి. మొత్తం ఆయన దగ్గరుండి చేయించారు ప్రతి ఆర్టిస్ట్ చేత కూడా. మొత్తం ఆయనదే ఆ సినిమాకి డెఫినెట్గా. అంటే అక్కడ స్టే చేయడానికి వెళ్ళారు కదా, అప్పుడు అనిపించింది అంటే అయ్యో ఏంటి స్లాంగ్ అసలు నేను పట్టుకోగలనా? ఎందుకంటే కొంచెం ఎటకారంగా ఉంటుంది, కొంచెం హట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో అట్లా ఏమైనా అనిపించిందా? సో పిక్ చేసుకున్నారు తొందరగా. ఎన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయా అందులో వర్క్ చేసేటప్పుడు? 'హ్యాపీ డేస్' అండ్ 'కొత్త బంగారు లోకం' రెండు కూడా న్యూ కామర్స్, మీ ఏజ్ వాళ్ళు అంతా ఉన్నదే. సో మెమరబుల్ అంటే ఏం గుర్తొస్తుంది మీకు? మీరు 15 ఏళ్ల క్రితం గురించి అడుగుతున్నారు. డెఫినెట్గా బట్ సడన్గా ఇన్సిడెంట్స్ అయితే ఏం లేదు. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాజ్ బ్యూటిఫుల్. ఎందుకంటే మీరు అన్నట్టు మొత్తం యంగ్స్టర్స్ అంతా బ్యాచ్ ఆల్మోస్ట్ వీఆర్ ఆల్ ద సేమ్ ఏజ్. అండ్ ఆ మూమెంట్స్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్స్. షూటింగ్ మొత్తం 'హ్యాపీ డేస్'లో అయితే వీ హ్యాడ్ సూపర్ ఫన్. ఎందుకంటే మేమందరము CBITలో షూటింగ్ చేసాము. సో దాని వెనకాల ఒక రిసార్ట్ ఉండింది అప్పుడు ఆ టైంలో, ట్రెజర్ ఐలాండ్ అని ఒక రిసార్ట్ ఉండే. సో ఆ రిసార్ట్లోనే అందరం స్టే చేసాము. సో ఆల్మోస్ట్ దగ్గర ఒక ఫ్యూ మంత్స్ అందరం అక్కడే ఉన్నాము. సో ఇట్ వాజ్ వెరీ చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్ అంతా. ఇట్ వాజ్ ఆల్ లైక్ ఒక ఫ్యామిలీలా ఉండింది ఆ ఎక్స్పీరియన్స్ అంతా. సో అది చాలా బాగుండింది. అండ్ 'కొత్త బంగారు లోకంలో' ఇన్స్టెన్సెస్ అంటే చాలా ఉన్నాయి. నాకు ఆ సినిమా మొత్తం ఇట్ వాజ్ బ్యూటిఫుల్ జర్నీ. శ్రీకాంత్ గారు కానివ్వండి, రాజు గారితో కానివ్వండి, వీ హ్యాడ్ వండర్ఫుల్ టైం. చాలా బాగుండింది ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా.